హాయ్ వర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి అందులో ఒక హిస్టరీ టూల్ ద్వారా మనకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ మన ఇమేజెస్కి ఎలా అప్లై చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, అందుకోసం నేను ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తున్నానండి. ఓకే, ఈ ఫోటోషాప్ సాఫ్ట్వేర్లోకి మనం ఇమేజెస్ని తెచ్చుకోవాలి. ఇమేజెస్ తెచ్చుకోవాలంటే ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఎంటీ ఏరియాలో డబుల్ క్లిక్ అయినా ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేస్తే ఇక్కడ నేను లొకేషన్ అంటే నేను దీనికోసం కొన్ని ఇమేజెస్ని సేవ్ చేశానండి. సో ఆ ఇమేజెస్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సో 4 ఇమేజెస్ని నేను సెలెక్ట్ చేసి ఓపెన్ అని ప్రెస్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఓపెన్ అయినాయి. చూడండి, ఈ ఇమేజెస్ అన్నీ మీరు బాగా గమనిస్తే అన్ని కలర్ ఇమేజెస్ అండి, అంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ కాదు, అన్ని కలర్ ఇమేజెస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కలర్ ఇమేజ్ని నేను బ్లాక్ అండ్ వైట్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇమేజ్ని ఓపెన్ చేసినప్పుడు ఇమేజ్ డైరెక్ట్గా కలర్లోనే ఉంది కాబట్టి దీన్ని నేను బ్లాక్ అండ్ వైట్లో కన్వర్ట్ చేయడానికి Ctrl+Shift+U అనేది ప్రెస్ చేశానండి. Ctrl+Shift+U మనం ప్రెస్ చేయగానే ఇది ఏమైపోయింది, టోటల్గా బ్లాక్ అండ్ వైట్గా మారిపోయిందండి. దాన్ని డీసాచురేషన్ అని కూడా పిలుస్తాం, డీసాచురేట్. ఇప్పుడు ఈ డీసాచురేట్ అనేది ఎలా జరిగింది, Ctrl+Shift+U అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా జరిగింది. అంతకుముందు ఇది ఎలా ఉంది, మనకి కలర్లో ఉంది. సో ఇంతకుముందు కలర్లో ఉంది కాబట్టి మనము మనకు కావాల్సిన పోర్షన్లో మాత్రమే కలర్ని ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ హైలైట్ ఎవరిని చేయాలి, మనము పవన్ కళ్యాణ్ని హైలైట్ చేయాలనుకున్నామండి. సో కాబట్టి ఈ ఏరియాని మాత్రం మనం కలర్లో తెచ్చుకోవాలనుకున్నాం, మిగతా అంతా కూడా బ్లాక్ అండ్ వైట్లో పెట్టి ఈ ఏరియాని ఒకటే కలర్లో తెచ్చుకోవాలనుకున్నాం. సో ఇది మొత్తం ఇంతకుముందు కలర్లో ఉంది, బట్ ఈ ఏరియాని మాత్రమే కలర్లో తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ అందుకోసమే హిస్టరీ బ్రష్ టూల్ అనేది ఉంటుందండి. టూల్స్లోకి వెళ్తే ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ అని చూడండి. ఈ హిస్టరీ బ్రష్ టూల్ని తీసుకొని సో మనము ఏ ఏరియా అయితే కలర్లో కావాలనుకుంటున్నామో అక్కడ క్లిక్ చేస్తే ఆ ఏరియా అంతా కలర్లోకి వచ్చేస్తుందండి. చూడండి, ఇది ఎలా వస్తుంది, ఇంతకుముందు ఇది కలర్లో ఉంది కాబట్టి వస్తుందండి, లేకపోతే రాదు. సో ఈ హిస్టరీ బ్రష్ టూల్ ద్వారా ఒక చిన్న ఎఫెక్ట్ని మనం క్రియేట్ చేసాం. చూడండి, ఇప్పుడు ఈ బ్రష్ సైజ్ కూడా అంతే. మనం పెంచుకోవాలనుకోండి, కీబోర్డ్లో క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేసినామంటే సైజ్ పెరుగుతుంది, ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేసినామంటే బ్రష్ సైజ్ తగ్గుతుంది. సో చిన్న చిన్న ఏరియాలో కూడా మనం ఇట్లా చేయాలన్నప్పుడు ఇది మనం యూస్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇంకో ఇమేజ్ కూడా చూపిస్తాను చూడండి. దీన్ని మినిమైజ్ చేస్తున్నా, ఇంకొక ఇమేజ్ సేమ్. సో ఇది కూడా ఫస్ట్ ఎలా ఉంది, మనకి కలర్లో ఉంది. కలర్లో ఉండేది బ్లాక్ అండ్ వైట్లో మార్చాలంటే ఏం చేయాలని చెప్పాను, Ctrl+Shift+U డీసాచురేట్ అంటాం. చూడండి, కలర్లో ఉన్న దాన్ని బ్లాక్ అండ్ వైట్లో మార్చాం అంటే ఇంతకుముందు హిస్టరీలో ఇదేమిది మనకి కలర్ ఇమేజ్. సో ఇప్పుడు మనకు కావాల్సిన పోర్షన్ని బ్లాక్ అండ్ కలర్లోకి తెచ్చుకోవాలి కాబట్టి హిస్టరీ బ్రష్ టూల్ తీసుకొని మనకు కావాల్సిన పోర్షన్లో ఇలాగా ట్రాక్ చేయాలి. చూడండి, మనకు కావాల్సిన ప్లేస్లో మౌస్తో ఇలాగా ట్రాక్ చేస్తే ఆ పోర్షన్ మాత్రం మనకి కలర్లో వస్తుందండి. చూడండి, టైటిల్ కూడా. ఓకే, చూడండి, వన్ మోర్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఇమేజ్ ఉందండి, Ctrl+Shift+U అంటే డీసాచురేట్ ఆర్ బ్లాక్ అండ్ వైట్లోకి మారుతుంది. మళ్ళీ హిస్టరీ బ్రష్ టూల్ తీసుకోవాలి, మనకు కావాల్సిన పోర్షన్లో ఇలాగ ట్రాక్ చేయాలి. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, మనం ఏదైనా ఒక ఇమేజ్లో ఒక పర్సన్ని హైలైట్ చేయడానికి ఈ హిస్టరీ బ్రష్ టూల్ని ఇలాగ యూస్ చేయడం వల్ల మనకి అవుతుందండి. చూడండి, ఇక్కడ కూడా ఉంది మళ్ళీ Ctrl+Shift+U. సో అగైన్ మనకు కావాల్సిన పోర్షన్లో హిస్టరీ బ్రష్ టూల్ని తీసుకున్నాం, ఇలాగ ట్రాక్ చేసాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నానండి. సేవ్ చేయడానికి ఏం చేయాలి, మనము Ctrl+Shift+U లేదంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అయినా కూడా ప్రెస్ చేయొచ్చు. సేవ్ యాజ్ ప్రెస్ చేసి డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా. చూడండి, new1 అని పెట్టి సేవ్ చేశాను. చూడండి, సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి నేను new1 అనేది ఓపెన్ చేస్తే ఈ ఇమేజ్ ఇలాగే ఉండిపోతుంది. చూడండి, ఇలాగా హిస్టరీ బ్రష్ టూల్ని ఉపయోగించి ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయొచ్చండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.